హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అందరు గుడ్ ఈవినింగ్. ఏమైందంటే ఈరోజు తెలంగాణలో భూకంపం వచ్చింది. అయితే చిన్నగా ఇట్లా అప్రాక్సిమేట్లీ ఇట్లా మనకు ఒకసారి ఇట్లా భూమి ఇట్లా ఇట్లా షేక్ అయ్యి ఆగిపోయింది అనమాట. అది ఎప్పుడు 7:25 7:30కి మధ్యలో. అది నాకు తెలియదు, మా ఫ్రెండ్ గాడు విష్ణు గాడు చెప్పిండు. అంటే మేము పైన 3వ ఫ్లోర్లో ఉంటాము. ఆడు పడుకున్నాడు. అరే భూమి ఇట్లా 2 సార్లు కదిలిందిరా అని ఆడు బయటికి వెళ్ళిందంట. వెళ్ళి బయట అడిగితే ఏం చెప్పలేదంట. నేను 9కి లేచిన. నేను ఈరోజు లేట్ అయ్యి లేచిన, ఏమనుకోకండి. 9 o'clock లేచిన. లేచిన తర్వాత అరే ఈరోజు భూకంపం వచ్చింది అన్నాడు. ఇట్లా భూమి షేక్ అయిందంటే నైట్ తాయిని దిగలేదారన్న నైట్ తాయిని దిగలేదారన్న తర్వాత ఏం లేరా నిజంగా వచ్చిందిరా. ఆ టైంకి సార్ ఆడు 5కి లేచి అట్లే మెలుకొని మెసేజ్లు ఊకే గేమ్స్ ఆడుతుండు. ఓకేలేని అనుకున్నా. అరే అంతగానంగా భూకంపం వస్తే ఇప్పుడు ఎట్లాగో గూగుల్లో కొట్టిస్తుర్రా ఆటోమేటిక్గా ఇప్పటికి లీక్ అయి ఉంటుందన్న. ఆ తర్వాత ఆడు వెళ్ళిపోయిన తర్వాతనే ఇట్లా ఇట్లా స్క్రోల్ చేస్తే వెంటనే మనకు మెసేజ్ వచ్చింది, భూకంపం వచ్చింది హైదరాబాద్ అని. ఓ నిజమే, ఆడు చెప్పింది కరెక్ట్ అని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది నిజమే. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో చూసిన కొన్ని డిస్టిక్లు వచ్చింది ఇట్లా హైదరాబాద్, ఆదిలాబాద్, మనకు గోదావరిలా, ముఖ్యంగా ములుగు సైడ్ మనకి గనులు దొరుకుతాయి కదా, బొగ్గు. ఆ బొగ్గు దూడడం వల్ల, లోతు దూడడం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చాలా వరకు చెప్తారు. ఎక్కువ ములుగు సైడ్ ఎక్కువ చూపించింది ప్రభావం. హైదరాబాద్లో కొంచెం తక్కువ, అక్కడ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలియని పరిస్థితి. కొంచెం పర్యావరణ పరిరక్షణ కూడా మనం కలుషితం చేయడం వల్ల కూడా జరుగుతుందని నిపుణులు అంటారు. ఆ బొగ్గు దూడడం వలన, ఈ వాటరు కూడా మనకు ఎక్కువ ఉండడం వలన కూడా అట్లా జరుగుతుంది, గోదావరి నది వల్ల కూడా అని. మీకు ఎవరికన్నా భూకంపం వచ్చింది ఈరోజు అని మీకు తెలిసి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, తెలియకపోతే నో అని చేయండి. నాకు కూడా అంత క్లారిటీ లేకుండే, విత్గాడు కరెక్ట్ చెప్పిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నిజం. నేను కూడా ఇప్పుడు అంతా యూట్యూబ్లో చూసిన. ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి కదా, ఈ మన ఏరియాలో రావడం చాలా రేర్. ఎందుకంటే మన ఇందాక 60 years నుంచి ఆయన ఉన్న ముసలాయన చెప్పిండు. నేను 60 కూడా ఎన్నడూ చూడలేదు, ఈరోజు చూసిన ఫస్ట్ టైం భూకంపం రావడం ఇట్లా జరిగిందని. మనది హైదరాబాద్ అనేది ఎత్తైన ప్రదేశం ఉంటుంది, దక్కని పీఠభూమి. అంటే మన ఎత్తు ప్రదేశంలో ఉన్నా కూడా మనకు వచ్చిందంటే వేరే ప్రదేశాల్లో చాలా ఇంకా అసలు చాలా వరకు వస్తుంటాయంట. వేరే రాష్ట్రాల్లో వస్తాయని విన్నాం, కానీ మన తెలంగాణలో కూడా వచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం చూసుకొని ఉండాలి. ఆ రకంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటే మంచిగా నాకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా తెలిసినట్టు ఇస్తాను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి ఇంతకు ముందుకు వచ్చిన భూకంపాలు 4.3 అట్లా ఉందంట. ఇప్పుడు వచ్చింది 5.3 అన్నారు. అంటే అది మరి కింద కిలోమీటర్స్ అయి ఉంటుంది బహుశా. దాన్ని బట్టి ఇట్లా అది రేడియేషన్స్ ఎక్కువ ఇట్లా షేక్ కావడం జరిగి ఉంటుంది. అక్కడ ములుగు సైడ్ అయితే ఏకంగా గోడలు క్రాక్ వచ్చినాయి, మన దగ్గర ఏం కాలే. అక్కడ ఉండి ఇట్లా టైల్స్ ఇట్లా ఊగినాయి అన్నాడు అంతే. అట్లా స్లాబ్ కాలింది అని విష్ణుగాడు. నేను నమ్మలే, కానీ ఇప్పుడు వీడియోలు చూస్తే వేరే ములుగు సైడ్ అయితే క్రాక్లు వచ్చినాయి గోడలు, వరంగల్లో ఇట్లా. అక్కడ ఆల్మోస్ట్ చాలా కొంచెం కనిపించింది. ఇక్కడ ఎవరికి తెలియలే, నాకైతే ఎవరు అనలేవారు బయట. మా వాడు ఒక్కడే అన్నాడు. నేను బయటకు కూడా వెళ్ళలే ఈరోజు, రూమ్లో ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.